శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. మనం మే నెలలో ఇలాగే చూసుకుంటూ పోతే కన్యారాశిలోకి వచ్చాం. ఈ మే నెలలో మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ మే నెలలో కన్యారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి క్లుప్తంగా చూసుకుందాం. కన్యారాశి వారికి ఈ నెలలో అనారోగ్యం ఏర్పడుతుంది, అపకీర్తి, బంధుమిత్రాదుల చేత కలహము, ధన నష్టము, మనోవిచారము మొదలైనటువంటి వాయి ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇక మే నెలలో వారాల ప్రకారంగా కనుక చూసుకున్నట్టయితే మే నెలలో కన్యారాశి 1వ వారము మొదటి వారము అనారోగ్యం ఏర్పడుతుంది. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారో వారికి తెలియదు. అనవసరమైన ప్రయాణాలు అంటారు. ఈ అనవసరమైన ప్రయాణాలు చేయడము, యత్నకార్య భంగము, ఏదైనా కార్యక్రమాన్ని కొత్తగా చేద్దాము అని చెప్పి తలపెట్టుకుంటే ఆ కార్యానికి విఘ్నం రావడము జరుగుతుంది. జంతువుల వలన భయం అనేటువంటిది కలగడానికి ఆస్కారం ఉంది. జంతువులు అంటే కుక్కలు కావచ్చు, నక్కలు, పిల్లులు కావచ్చు, ఇలా జంతువుల వలన కొద్దిగా భయం ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ కన్యారాశి వారికి 2వ వారం కనుక మే నెలలో కనుక చూసుకున్నట్టయితే తీరని కొన్ని కష్టాలు, అనుకోని కష్టాలు వచ్చి పడడం జరుగుతుంది. చేయని తప్పుకు శిక్ష అనుభవించడం అనేటువంటి జరుగుతుంది ఈ కన్యారాశి వారు ఈ రెండవ వారంలో. కొన్ని అశుభ వార్తలు వినడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. 2వ వారంలో అనవసరమైన కలహాలు ఏర్పడవచ్చు. మీ మాట ఈ కన్యారాశి వారి మాట ఎదుటివారు వినకపోవడము, వారు దాన్ని ఆచరించకపోవడము, దానివలన కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది కన్యారాశి వారికి 2వ వారంలో. కాబట్టి ప్రతి అడుగు ఆచి తూచి వేసుకుంటూ జాగ్రత్తగా కాలాన్ని గడపాలి కన్యారాశి వారు. ఇక మనం 3వ వారంలో కనుక వచ్చినట్టయితే 3వ వారంలో కొంత ధనలాభము కలగడానికి ఆస్కారం ఉంది. ఇంటి విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఇంట్లో ఏదైనా కొత్త వస్తువులు తెచ్చుకోవాలని, ఇంటిని మార్పిడి చేయాలని, ఇలా కొత్తగా నూతన గృహాన్ని కట్టుకోవడానికి ప్లాన్ వేసుకోవడము, భార్యాభర్తలు ఇలా కొన్నిటికి శుభంగా ఏర్పడడానికి ఉంటుంది. నూతన గృహ నిర్మాణాలకై ఆలోచించడం జరుగుతుంది. లేదా ఏదైనా స్థలం కొనడానికి ప్రయత్నించడమో భార్యాభర్తలు ఇద్దరు కూడా కన్యారాశి వారు ఆలోచించి అడుగు ముందుకు వేయడానికి ఆస్కారం ఉంది. ఇక 4వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే ధనవృద్ధి. ఉద్యోగస్తులైతే గత ఏరియర్స్ రావడము, ప్రమోషన్ రావడము, వ్యవసాయదారులైతే ధాన్యానికి గిట్టుబాటు ధర దొరికి ఆనందంగా ఉండడము, వ్యాపారస్తులైతే అనుకోని ధనలాభాలు రావడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది 4వ వారంలో కన్యారాశి వారికి. బంధువుల చేత మిత్రుల చేత సమావేశం జరుపుకొని అందరూ ఒకచోట కూర్చుకొని విందు భోజనాలు చేయడానికి కూడా ఈ 4వ వారం వీరికి శుభంగా ఉంది. మనశ్శాంతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది 4వ వారంలో కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారు ఈ ఇబ్బందుల నుంచి తప్పుకోవాలి, ఈ మే నెల మొత్తం సుఖంగా ఉండాలి అంటే మీరు చేయవలసింది లలిత త్రిశతి నామాలు అనేటువంటి ఉంది. ఆ లలిత త్రిశతి నామాలు ప్రతిరోజు ఒకసారి పారాయణం చేయండి. అది పంచదశి మంత్రం చదివినంత, జపం చేసినంత ఒక ఫలితం ఇస్తుంది అది లలిత త్రిశతి. కాబట్టి మీరు ఒకసారి లలిత త్రిశతి నామా పారాయణము ప్రతిరోజు ఒకసారి కనుక చేసినట్టయితే వచ్చేటువంటి ఆపదలను తప్పించుకొని సుఖంగా ఉండి సంతోషంతో కాలం గడపడానికి ఆస్కారం ఏర్పడుతుంది. చూసుకుందాములే, చదువుదాంలే అనేటువంటి మాట లేకుండా చదవాలి, చదివించాలి. దాన్ని వెంబడే మీరు ప్రారంభం చేసి చదువుకోవడం వల్ల రాబోయేటువంటి కష్టాలు కొన్ని ఆగిపోయి కొంత మనశ్శాంతి అనేటువంటిది మనకు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కన్యారాశి వారు
లలిత త్రిశతి నామావళి అనేటువంటి యొక్క నామాలు కానీ స్తోత్రం కానీ చదవడం వల్ల ఇబ్బందుల నుంచి కోలుకొని సుఖజీవనం చేస్తారు. ఇది శుభం.